హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈ వీడియోలో కొన్ని సజెషన్స్. మీరు నష్టపోతున్నారు అని చెప్పడమే కాకుండా మీరు ఎందుకు నష్టపోతున్నారు, దాని కారణాలు, మీరు ప్రాఫిటబుల్గా ఉండడానికి దానికి పరిష్కారాలు అన్నీ ఈ వీడియోలో ఉంటాయి. అంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్లో స్టాక్ మార్కెట్లో నష్టపోవడానికి కారణాలు చెప్తారు, కానీ సక్సెస్ అవ్వడానికి దారి చూపించడు ఎవడో. మీకు సక్సెస్ అవ్వడానికి స్టాక్ మార్కెట్లో కరెక్ట్ వే పట్టుకోవాలి, మనం ఎక్కడ ఎంట్రీస్ అవ్వాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, మార్కెట్ డైరెక్షన్ ఎలా తీసుకోవాలి, అన్నీ క్లియర్గా మీకు మన సబ్జెక్ట్లో ఉంటాయి. ఇందులో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సబ్జెక్ట్లో మీకు టెక్నికల్ నాలెడ్జ్ ఏం అవసరం లేదండి. క్యాండిల్స్, ప్యాటర్న్స్, ప్రైజ్ యాక్షన్లు, ఫిబొనాచి రకరకాలు ఉంటాయి కాన్సెప్ట్లు, ఐసిటి కాన్సెప్ట్లు, తర్వాత ఓఏ చేంజ్లు, డెల్టాలు, వేగాలు, ఇవన్నీ మీకు ఇంత టెక్నికల్ నాలెడ్జ్ మనకి అవసరం లేదు. ఎందుకంటే ప్రతి సగటు మనిషి, మధ్యతరగతి వ్యక్తులే ఎక్కువ స్టాక్ మార్కెట్లోకి వస్తారు. ఎందుకంటే సెకండ్ ఇన్కమ్ సోర్స్ కోసం. నేను చెప్పే జాగ్రత్తగా వింటున్నారండి. వీడియో చివరి వరకు వింటే మీకు ఈ వీడియో మీ లైఫ్కి ఎంతో ఉపయోగపడే సబ్జెక్ట్ అనమాట, స్టాక్ మార్కెట్కి సంబంధించి. ఓకేనండి. ఎందుకంటే మ్యాక్సిమం చాలామంది స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంట్రీ అవుతున్నారు. ఎంట్రీ అయితే అవ్వారు, కానీ వాళ్ళకి తెలియకుండానే దీని ద్వారా ఏదో కొద్దిగా లాభపడతామని వస్తున్నారు, కానీ లాభం కంటే అధిక రేట్లు నష్టమే ఎక్కువ పోతున్నారు. డబ్బులు ఒకటే నష్టపోతే పర్వాలా, ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. కానీ మార్కెట్లో మీరు నష్టపోయేది, మీరు పోగొట్టుకునేది డబ్బులు ఒకటే కాదండి, మీ మీద మీకున్న నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్ని 100% పోగొట్టుకుంటారు. దాని తర్వాత నెక్స్ట్ జరిగేది ఏంటంటే, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుందాం, నాకు ఇంకా దిక్కు తోచట్లేదు, నా వల్ల ఏమీ చేత కాదు అని కొన్ని భయంకరమైన డెసిషన్స్ తీసుకొని స్టాక్ మార్కెట్లో ఎమోషన్స్కి గురైపోయి మార్కెట్ని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారని కన్ఫ్యూజ్ అయిపోయి మార్కెట్ ముందు కూల్గా లేకుండా ఏమండి రివెంజ్ పైకి వెళ్తుంటే పైకి 2 గ్రీన్ క్యాండిల్ కనబడితే బై కొట్టడం, 2 రెడ్ క్యాండిల్ కనబడితే సెల్ కొట్టడం, ఇలా చేయడం వల్ల మార్కెట్లో ఎమోషన్స్ అయిపోయి కళ్ళ ముందున్న మార్కెట్ని చూడకపోవడం. ఓకేనండి. చూసిన బయట ఉన్న నాలెడ్జ్ ఎలా ఉందంటే అది చాలా టెక్నికల్, అది పనిచేయదు. వాళ్ళు ఏంటంటే రకరకాల ప్రైజ్ యాక్షన్లు, ఈ క్యాండిల్ పడితే ఆ క్యాండిల్ పడితే దాని ద్వారా తెలుసుకోవడం అనేది మార్కెట్ 100% ఇంపాసిబుల్. 100% స్టాక్ మార్కెట్లో ఇప్పుడు వరకు ఎవడైతే స్టాక్ మార్కెట్ సబ్జెక్టులు చెప్తున్నారో దాన్ని బేస్ చేసుకుని డబ్బులు సంపాదిద్దాం అనుకోవడం 100% ఇంపాసిబుల్. యూట్యూబ్లో కాల్స్, లైవ్ వీడియోస్ ఏమండి, అవి కంటిన్యూ మీరు మంత్ ఎండింగ్కి లాస్లోనే ఉంటారు. ప్రాపర్గా మార్కెట్ గురించి ఒక అవగాహన ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. ఓకేనండి. ఇప్పుడు మార్కెట్లో మీరు నష్టపోతున్నారు, ఓకే, ఎందుకు నష్టపోతున్నారు ఏంటన్నది ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు స్టాక్ మార్కెట్లో ఉన్నాయి. కానీ ఏంటంటే ఏదో ఒక మనిషి ఎప్పుడూ ఆశాజీవండి. ఒక మనిషి ఎప్పుడూ ఆశ మీద బతుకుతుంటాడు, ఏదో వస్తుందని ఆశ. దాంతో వచ్చి అంతకంటే ఎక్కువ స్టాక్ మార్కెట్లో పోగొట్టుకుంటారు. స్టాక్ మార్కెట్ని ఈజీ చేసి ఈజీగా వాళ్ళు ఎలా ట్రేడింగ్ చేసుకోవచ్చు అని ఒక సబ్జెక్ట్ని మనం డిజైన్ చేసాం. ఆ సబ్జెక్ట్తో పాటు మీకు ఆ సబ్జెక్ట్ని ఇండికేటర్స్ లాగా, అంటే మీకు ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేకపోయినా జస్ట్ ఇండికేటర్స్ చూసుకొని మీరు ట్రేడింగ్ చేసుకునేలాగా 100% అడ్వాన్స్డ్ ఇండికేటర్స్ని డిజైన్ చేశాం. ఒక మార్కెట్ పెరుగుతుంటే ఎక్కడి వరకు పెరుగుద్ది, అది ఎక్కడ ఆగుద్ది, ఒక మార్కెట్ రివర్స్ అవుతుంటే ఎక్కడి వరకు పడుతుంది, అది ఎక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఏ ప్రైజ్ బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి వెళ్తుంది, ఏ ప్రైజ్ కిందకి బ్రేక్ అయితే ఏ ప్రైజ్కి వస్తుంది అని క్లియర్గా మన ఇండికేటర్స్ అనేవి చెప్తాయి. ఇకపోతే
స్టాక్ మార్కెట్లో చాలామంది మనం స్టాక్ మార్కెట్ అంటే ఒక యుద్ధం అనుకుందాం. యుద్ధమే, డైలీ చేసే యుద్ధం. ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి, ప్రాపర్ ఎక్విప్మెంట్ ఉండాలి. ఓకేనండి. ఎక్విప్మెంట్ అంటే ఆయుధాలు, అంటే ఇండికేటర్స్. ఓకేనండి. ఇవి ఆయుధాలు అంటే ఇండికేటర్స్ అన్నమాట. మన భాషలో ఇండికేటర్స్. ఇండికేటర్స్ నార్మల్గా బయట దొరికేవి కాదండి. సబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం నేను ఓన్గా డిజైన్ చేసిన ఇండికేటర్స్. మన సబ్జెక్ట్ కూడా టోటల్ డిఫరెంట్ ఉంటుంది. సింపుల్, ఏ ప్రైస్ బ్రేక్ అయితే ఏ ప్రైస్కి వెళ్తుంది, అందులో మనం ఎంట్రీ ఎక్కడ అవ్వాలి, మార్కెట్ రివర్స్ అవుతుంటే మనకు తెలియాలి, మనకు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు మనకు తెలియాలి. ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందని మనకు తెలిస్తే మనం ఎగ్జిట్ అవుతాం. కానీ బయట ఏం జరుగుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళే కొద్దీ యావరేజ్ చేయడం, లాట్లు యాడ్ చేయడం వల్ల మార్కెట్లో ఎక్కువ నష్టపోతారు. ప్రాపర్గా 1:2లో 1:3లో తీసుకుంటే వచ్చే ప్రాఫిట్ను వదిలేసుకుంటాం. కరెక్ట్గా మనకు ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్కి వెళ్ళేదాకా వెయిట్ చేయగలిగితే ప్రాఫిట్ అనేది ఎక్కువ తీసుకుంటాం. లాస్ అనేది కరెక్ట్గా మనకు ఆపోజిట్ డైరెక్షన్ అని వెళ్తుందని మనకు తెలిసినప్పుడు ఎగ్జిట్ అవుతాం. అంటే లాస్ మినిమైజ్ అవుతుంది, ప్రాఫిట్ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఓవరాల్గా మనం ప్రాఫిటబుల్గా ఉండడానికి 100% పాసిబిలిటీ ఉంది. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఫస్ట్ ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్ అంటే ఏంటి అంటే ప్రాపర్గా మనం ట్రేడింగ్ చేద్దాం అనుకున్నప్పుడు మంచి సిస్టమ్ ఉండాలండి. చక్కగా 2 మానిటర్లు ఉండాలి. పక్కా మీరు ఎక్విప్మెంట్కి ఒక 50 నుంచి ఒక ₹1,00,000 దాకా ఎక్విప్మెంట్కి పెట్టాలి. వీడంటే ₹1,00,000 ఎక్విప్మెంట్ పెట్టమంటున్నాడు, ఆ డబ్బులుంటే ట్రేడింగ్ ఎందుకు చేస్తాం అనుకో. అంతకంటే ఎక్కువ మీరు ట్రేడింగ్లో లాస్ పోతున్నారు. ఒక్క రోజులో లక్షలు పోగొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫోన్లో చూసుకుంటూ ట్రేడింగ్ చేయడానికి ప్రతి దానికి ఒక పరిధి ఉంటుంది. ఫోన్ అంటే దానికి ఒక పరిధి, అది కొంతవరకే పనిచేస్తుంది. ల్యాప్టాప్ అంటే అది కొంతవరకు పనిచేస్తుంది. ఓకేనండి. దేని పరిధి దానికి ఉంటుంది. ట్రేడింగ్ మీరు లక్షల్లో సంపాదించాలంటే మరి దాని ఎక్విప్మెంట్ ఎలా ఉండాలండి, మీకు విజిబిలిటీ ఎలా ఉండాలి? వీడెవడోడి ఎక్విప్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ను ఒక గ్యాంబ్లింగ్లా కాదండి, ఒక బిజినెస్ లాగా. మీరు ఒక ప్రొఫెషనల్ బిజినెస్ మ్యాన్ లాగా ట్రేడింగ్ అనేది చేయాలి. ఫస్ట్ మీకు ప్రాపర్ ఎక్విప్మెంట్, తర్వాత ప్రాపర్ ప్లానింగ్ అంటే ఏంటి? మనకి టోటల్గా ఒక మంచి సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్ మీద మీకు పట్టు, ప్రాక్టీస్, ఇవి 3 ఉంటే ప్రాపర్ ఎక్విప్మెంటు, ప్రాపర్ ప్లానింగ్, ఆ ప్లానింగ్ మీద మీకు ప్రాక్టీస్, ఈ 3 ఉంటే స్టాక్ మార్కెట్లో 100% మీరు సక్సెస్ అవుతారు. ఈ 3 ఫస్ట్ ఒకటి మీరు తీసుకోవాలి, మిగిలిన 2 నేను నేర్పుతాను. ఫస్ట్ రెండోది నేను ఇస్తాను, ఆ మూడోది మీరు ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుందండి. ఫస్ట్ది మీరు కొనుక్కోవాలి, అంటే ఎక్విప్మెంట్ మీరు కొనుక్కోగలగాలి. సెకండ్, ప్రాపర్ ప్లానింగ్, గైడెన్స్ అనేది నేను ఇస్తాను. 100% పనిచేసే ప్రాపర్ ప్లానింగ్, గైడెన్స్ నేను ఇస్తాను. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే స్టాక్ మార్కెట్లో అంత సక్సెస్ అవుతారు. అర్థమైందండి. ఈ 3 ఉంటేనే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవ్వాలి. ఇవేమీ లేకుండా మీరు గుడ్డిగా ట్రేడ్ ఫోన్లో ఏదో చూసుకుని బై అండ్ సెల్ కొట్టే కొద్దీ మీ మనీ అనేది లూజ్ అవుతానే ఉంటుంది. మీ పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతానే ఉంటాయి. ఈ పరిస్థితులు దిగజారిపోయే కొద్దీ మీ ఈఎంఐలు గుర్తొస్తాయి, మీ నెలవారీ ఖర్చులు గుర్తొస్తాయి. ఇవి గుర్తుపెట్టుకొని ఇవి గుర్తు చేసుకుంటూ ట్రేడింగ్ చేస్తే సక్సెస్ అవడం అనేది కష్టము. ఓకేనండి. ముందు నేను చెప్పిన అర్థమైందండి. ఎక్విప్మెంట్, ప్లానింగ్, గైడెన్స్, దాని మీద ప్రాక్టీస్, ఈ 3 ఉంటే మటుకి మీరు 100% స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతారు. 4వది ఉందండి, ఇది మీ డెడికేషన్, మీ పట్టుదల, సాధించాలనే తపన మీలో ఉంటే 100% స్టాక్ మార్కెట్ మీద మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేస్తారు. ఒకటే సబ్జెక్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. మీరు దేని మీద ప్రాక్టీస్ చేయాలి ఏంటి? మీరు
దానికోసం మీరు ఏం కష్టపడగల, ప్రతి ఒక్కటి సింప్లిఫై చేసి మీ కళ్ళ ముందు నేను ఇండికేటర్స్లా ఇస్తాను. ఓకేనండి. నేను వీక్లీ లెవెల్స్, పోయిన వారం వీక్లీ లెవెల్స్ యూట్యూబ్లో ఇవ్వలేదు, కానీ నేను నా గ్రూప్లో ఇచ్చాను. ఓకేనండి. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే నెక్స్ట్ ఏంటి, ఈ ప్రైజ్ ఎగ్జాక్ట్గా ప్రైజ్ టచ్ చేసిందండి. ఎక్కడి నుంచి అండి, 23,954. ఏమండి, 954, 24,189 టార్గెట్. అంటే ఇంచుమించు 200 పాయింట్ల పైన మనకి టార్గెట్ అనేది క్లియర్గా చూడండి. ఈ ప్రైజ్ బ్రేక్ అయితే ఈ ప్రైజ్ పక్కా అనమాట. ఈ ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత దీనిపైన సస్టైన్ అవ్వాలి. ఎప్పుడైతే ఈ ప్రైజ్ బ్రేక్ అవుతుందో ఏం జరుగుతుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది ప్రైజ్ దీని దగ్గరికి. మార్కెట్లో ప్రతిరోజు రేపు మండే నుంచి మళ్ళీ స్పెషల్ లెవెల్స్ వచ్చేస్తాయి. అవి మన గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనండి. ఈ లెవెల్స్ ఇదిగోండి, ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా నేను ఇచ్చిన లెవెల్స్ 23,835. ఇది కిందకి బ్రేక్ అయితే ఏం జరిగిందండి, ఇక్కడికి వచ్చేసిందా. మళ్ళీ ఇది బ్రేక్ అయితే మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఎగ్జాక్ట్గా మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ పైన సస్టైన్ అవ్వలేదు. ఇక్కడ వరకు ఎత్తుకు ఆగిందంటే ఇక్కడ మన లెవెల్స్ ఉంటాయి, డైలీ లెవెల్స్. ఓకేనండి. వన్స్ ఇది బ్రేక్ అయితే మార్కెట్ ఏం జరిగిందో చూడాలి. ఇలాగ మార్కెట్లో వీక్లీ లెవెల్స్ అంటే లాంగ్ వ్యూ అనమాట. 200 పాయింట్లు మార్కెట్ డైరెక్షన్ ఇలాగ వెళ్తున్నప్పుడు ఇది పడితే ఎంతవరకు పడుతుంది, ఇది పడితే ఎంతవరకు పడుతుంది, ఇది పెరిగితే ఎక్కడ వరకు పెరుగుతుంది, ఆ టోటల్గా ఇది ఎక్కడి వరకు పెరగడానికి అవకాశం ఉంది, మరుసటి రోజు గ్యాప్ అప్ అవుద్దా గ్యాప్ డౌన్ అవుద్దా అని ప్రతిదీ క్లియర్గా మీకు ఒక క్లస్టర్ క్లియర్గా ఉంటుంది అనమాట. ఇవి వీక్లీ లెవెల్స్ అండి. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ వీక్లీ లెవెల్స్ ఆపి అసలు డైలీలో ఏం జరుగుతుందో అనేది మీకు చూపిస్తాను. డైలీలో కూడా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏం జరుగుతుంది ఏంటన్నది ఇది డైలీ లెవెల్స్ అండి. ఇది డైలీ లెవెల్స్. మార్కెట్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఎక్కడి నుంచి రివర్సల్ అవుతుందంటే ఈ మినీ టార్గెట్ రివర్సల్ జోన్ అండి. ఎప్పుడైతే మనకి మినీ టార్గెట్ లోపల క్లోజ్ అయిందో మార్కెట్ చూడండి ఎంత నీట్గా ఫాల్ అనేది జరిగిందో. ఇలా దీంట్లో మీకు ఏం జరిగింది, మళ్ళీ దీంట్లో ఒక సెల్ సిగ్నల్, ఇక్కడ ఒక బై సిగ్నల్. ఈ స్వింగ్ లోలో మనకి బై సిగ్నల్, మళ్ళీ ఇది ఇక్కడ సెల్ సిగ్నల్. ఇది ట్రెండ్ చేంజ్ అయిందని మీకు ట్రెండ్ చేంజింగ్ అంటే మార్కెట్ చూడండి. సెల్ సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందండి, బై సిగ్నల్ ఎక్కడ ఇచ్చిందండి, బయింగ్. ఇది చూడండి, మినీ టార్గెట్ పైన బ్రేక్ అయితే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, మార్కెట్ ట్రెండ్, సెకండ్ టార్గెట్ కూడా బ్రేక్. ఈ టార్గెట్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళి ఎగ్జాక్ట్గా ఆగిందా, ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్ మీకు నేను మన ఇండికేటర్స్ అనేవి చెప్తే. ఓకేనండి. క్లియర్గా సెల్, మళ్ళీ సెల్ కాండి మార్కెట్. ఇదిగోండి బై తర్వాత ఈ ప్రైస్ బ్రేక్ అయిన తర్వాత తీసుకుంటే ఈ ప్రైస్ వరకు, ఈ ప్రైస్ బ్రేక్ అయింది మార్కెట్ ఇక్కడే రివర్స్ అవుతుంది, మీకు లాస్ అనేది మినిమైజ్ అయిపోద్ది. మినీ టార్గెట్ ఎప్పుడైతే లోపల క్లోజ్ అయిందో చూడండి, మార్కెట్ మినీ టార్గెట్ రివర్సల్ జోన్ ఎగ్జాక్ట్గా మార్కెట్ ఫాల్ అయిపోయింది. ఈ ప్రైస్ దగ్గరికి వచ్చి ఎందుకు ఆగింది, ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్కి వస్తుంది. ఇలా క్లియర్గా మార్కెట్ కింద వీక్లీ లెవెల్ ఎక్కడ ఉంది అంటే లాంగ్ వ్యూ ఎంత ఉంది, షార్ట్ వ్యూ ఎంత ఉంది, ప్రతిదీ మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంతో పాటు మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు నా పాత వీడియోలో మీరు చూసుంటారు, ట్రెజర్ హంటర్ రివర్సల్ జోన్. మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది, సిఈకి డేంజర్ జోన్ అయితే, పిఈకి డేంజర్ జోన్ ఏంటంటే ఆ ఇండికేటర్లో తెలుస్తుంది. ఇప్పుడు దానికంటే అడ్వాన్స్డ్ ఇండికేటర్ మన ట్రెజర్ హంటర్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అదేంటంటే మార్కెట్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుందో, ఎక్కడ బయర్స్ స్ట్రాంగ్ అయ్యారు, ఎక్కడ బయర్స్ వీక్ అయ్యారు, ఎక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు, ఎక్కడ సెల్లర్స్ వీక్ అయ్యారు, మార్కెట్ ఎప్పుడు రివర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, పిన్ పాయింట్ రివర్సల్ అని ఇంకొకటి మనం డిజైన్ చేసాం. ఆ ఇండికేటర్ అనేది మన స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్గా మీరు ఒక ట్రేడ్లో ఉంటే, సిఈ ట్రేడ్లో ఉంటే, సిఈ ట్రేడ్ ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలని పిన్ పాయింట్ మీకు తెలుస్తుంది. అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ లాస్ అవ్వకుండా సేఫ్గా మీరు మార్కెట్లో మీరు కంటిన్యూ అవ్వడానికి అనేది ఉంటుంది. మీరు తీసుకునే ట్రేడ్ హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ అవ్వచ్చా అని క్లియర్గా మీకు అందులో ఇంటిమేషన్ అనేది వచ్చేస్తుంది.
ఎంత ఈజీగా ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఇది నా సబ్జెక్ట్ని బేస్ చేసుకుని నేను ఇచ్చే ఇండికేటర్స్. మీరు చేయాల్సిందల్లా దీని మీద ప్రాక్టీస్. మీ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటే గైడెన్స్, ప్లానింగ్ నేను ఇస్తా. దాని మీద ప్లానింగ్ అంటే ఇండికేటర్స్, గైడెన్స్ ఇండికేటర్స్. ఆ ఇండికేటర్స్ ఎలా వాడాలో నేను చెప్తా. ప్రాక్టీస్ అనేది మీరు చేస్తే 100% సక్సెస్ అవుతుంది. ఇందులో ప్రాక్టీస్ చేయడం ఏమి లేదని అంతా చాలా ఈజీగా ఉంటుంది. కానీ మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం కొద్దిగా అలవాటు చేసుకోగలిగితే మీకు బై సిగ్నల్స్, సెల్ సిగ్నల్స్, మార్కెట్ ట్రెండ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, ఈ జోన్ అంటే మినీ టార్గెట్ అంటే రివర్సల్ జోన్. ఎప్పుడైతే రివర్సల్ జోన్ దగ్గర మనం బ్రేక్ అయినప్పుడు తీసుకుంటే మార్కెట్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ సెల్ సిగ్నల్ ఇచ్చింది, బైలో మూవ్ జరిగింది, మార్కెట్ పీక్లోకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, వీక్లీ లెవెల్ బ్రేక్ చేసింది, మినీ టార్గెట్ బ్రేక్ చేస్తే ఎక్కడికి వస్తుందంటే క్లియర్గా ఇలా ఉంటుందండి. మార్కెట్లో మీరు నా ప్రాఫిట్లు అనేవి ఎక్కువ ఉంటాయి, లాసులు అనేది చాలా తక్కువ ఉంటాయి. అప్పుడు ఓవరాల్గా మీరు ప్రాఫిటబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది స్టార్టింగ్. ఇంకా అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్తే మీరు కంటిన్యూ ప్రాఫిటబుల్గానే ఉంటారు. 100% వర్క్ చేసే సబ్జెక్టు 100% క్లియర్గా మీకు విజిబిలిటీ కళ్ళకి కనబడేది, ప్లస్ ఎక్కడ ల్యాగింగ్ అనేది ఉండదు. క్లియర్గా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, టార్గెట్ పాయింట్లు. ఓకేనండి. ఎస్ఎల్ గురించి ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే వన్స్ ఒక ప్రైజ్ బ్రేక్ అయితే ఆ ప్రైజ్ దగ్గర మనం ఎంట్రీ అవుతాం. ఆ ప్రైజ్ కింద క్యాండిల్ క్లోజ్ అయితే మన ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనం ఎంట్రీ ఎల్లో ప్రైజ్ దగ్గర మనం ఎంట్రీ అయ్యామంటే మన ఎస్ఎల్ ఎల్లో కింద ఉంటుంది, మన టార్గెట్ పై లైన్ టచ్ చేసిందా లేదా. ఓకేనా, ఇలా ఉంటుంది. ఈ వన్స్ మినీ టార్గెట్ కింద బ్రేక్ అయితే చూడండి, మినీ టార్గెట్ పైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, విక్స్ వెళ్ళే కానీ ఏం జరుగుతుంది, నెక్స్ట్ టార్గెట్, దాని నెక్స్ట్ టార్గెట్, దాని నెక్స్ట్ టార్గెట్. కంటిన్యూ పేర్ టు పిఏ ట్రేడ్లో మీరు మన రివర్సల్ ఇండికేటర్లో సిగ్నల్ ఇచ్చే వరకు, పిన్ పాయింట్ డాట్ ఇచ్చే వరకు మీరు వెయిట్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సిఈలో గెయిన్, పిఈలో గెయిన్. ఓన్లీ 2 ట్రేడ్స్. మల్టిపుల్ ట్రేడ్స్ ఉండు, ఓవర్ ట్రేడ్స్ ఉండు. మార్కెట్ డైరెక్షన్ సిఈ డైరెక్షన్, పిఈ డైరెక్షన్ క్లియర్గా తెలుస్తుంది. మీకు సిగ్నల్స్ వస్తే లెవెల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి ప్రైజ్. ఇప్పుడు చూడండి, ఈ ప్రైజ్ బ్రేక్ అయిన తర్వాత ఎగ్జాక్ట్గా ఈ ప్రైజ్ దగ్గర ఆగిద్ది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది, 9:15కి ఈ లెవెల్స్ అనేవి వస్తాయి. మీరు సిఈ సైడ్ ఇదిగోండి, ఇది బయింగ్ జోన్, దీనిపైన ఉంటే సిఈ, ఇది సెల్లింగ్ జోన్, దీనికి ఎందుకు వస్తే పిఈ. పైకి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి రివర్సల్ అయితే ఎక్కడి నుంచి పిఈ లోలో పట్టుకుంటాం, కిందకు వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి ఉంటే ఎక్కడి నుంచి సిఈ పట్టుకుంటాం. అర్థమవుతుందండి. లోలో సిఈ పట్టుకోవాలంటే ఈ ప్రైజ్, లోలో పిఈ పట్టుకోవాలంటే ఈ గ్రీన్ లైన్, లోలో పిఈ పట్టుకోవాలంటే ఈ రెడ్ లైన్. ఓకేనండి. ఈ మధ్యలోంచి అయితే ఇక్కడి నుంచి పిఈ కిందకి ఎంట్రీ అవుతాం, ఇక్కడి నుంచి సిఈ కిందకి పైకి ఎంట్రీ అవుతాం. ఇలా క్లియర్గా ప్రాపర్గా మార్కెట్ ప్రతి డైరెక్షన్ని మనం పట్టుకోగలుగుతాం. దీని మీద మీరు ప్రాక్టీస్ చేసి 100% ప్రాఫిటబుల్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అప్పుడు మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఈ 3 ఉంటేనే, ప్రాపర్ ఎక్విప్మెంట్, ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ప్లానింగ్, ప్రాపర్ ప్రాక్టీస్. ఈ 3 ఉంటే మీరు స్టాక్ మార్కెట్లో 100% సక్సెస్ అవుతారు. ముందు మార్కెట్ మీద రివెంజ్ ట్రేడ్స్ మానేయండి, గుడ్డిగా ట్రేడ్స్ చేయడం మానేయండి, ఆ ఫోన్లో ట్రేడింగ్ చూస్తూ చేయడం మానేయండి. ఎందుకంటే ట్రేడింగ్లో డబ్బులు పోతే మీ ఒక్కరి జీవితాలే కాదు, మీ వెనకాల ఉన్న ఫ్యామిలీ కూడా డిస్టర్బ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇంకా దేంట్లోనైనా డబ్బులు పోతాయి, ఎంతకంటే ఎక్కువ డబ్బులు పోతాయి బయట బిజినెస్లో. కానీ అందులో ఒక ఏంటంటే మనిషి ఆ పోయింది డబ్బు వరకే పోతే మానసికంగా ఇంకో వ్యాపారం చేద్దామని అనుకుంటాడు. కానీ స్టాక్ మార్కెట్ అలా కాదు, మానసికంగా మనిషిని కృంగదీస్తుంది. కాబట్టి దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్గా ప్లానింగ్గా ఒక సబ్జెక్ట్ నేర్చుకుని ఆ సబ్జెక్ట్ మీరు ప్రాక్టీస్ చేసి ట్రేడింగ్ చేస్తే మీరు 100% సక్సెస్ఫుల్ అవుతారు. వన్స్ సక్సెస్ అయితే అప్పుడు మీకు వచ్చే కాన్ఫిడెన్స్ మామూలు కాన్ఫిడెన్స్ కాదు, మీ లైఫ్ అనేది బిందాస్గా ఉంటుంది. కానీ అది డబ్బు సంపాదించడం అనేది అంత ఈజీ కాదు, ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ కాదు. కానీ మీరు చేస్తే ఈజీగా నేను నేర్పిస్తాను. మన సబ్జెక్ట్ అనేది ఈజీగా ఉంటుంది. మన పేరు గుర్తుపెట్టుకుంటే ట్రెజర్ హంటర్. యూట్యూబ్ చరిత్రలోనే ఇప్పుడు వరకు ఎవడో ఇటువంటి ఇండికేటర్ సబ్జెక్ట్ మీకు ఇవ్వడం. వాళ్ళు చెప్పే థియరీలు, నేను చెప్పే థియరీ నేను కళ్ళ ముందు క్లియర్గా చూపిస్తున్నాను. ఇందులో మీరు ఏం కష్టపడే పని లేదు. ఆటోమేటిక్గా సెల్ సిగ్నల్, ఆటోమేటిక్గా బై సిగ్నల్, ట్రెండ్ గ్రీన్, ట్రెండ్ రెడ్,
ఎక్కడి నుంచి ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఈ ప్రైస్, వన్స్ మీరు పిఈలో ఉంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, వన్స్ మీరు సిఈలో ఉంటే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని క్లియర్గా మీకు ప్రతిదీ పిన్ పాయింట్ అనేది మన సబ్జెక్ట్లో తెలుస్తుంది. ఇది ఒక దాంట్లోనే కాదండి, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఎనీ ఇండెక్స్, ఎనీ ఆప్షన్, ఎనీ స్టాక్స్ అన్నిట్లో పనిచేస్తుంది. ప్రాపర్గా దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనండి. ఇందులో ఇంకా 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 మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్, ఓన్లీ నేను చూపించేది చెప్పేది జస్ట్ మీకు 100%లో 10% మాత్రమే. ఇంకా 100% సబ్జెక్ట్ ఉంది. నా స్టూడెంట్స్కి కూడా నేను ఓన్లీ 10% చెప్పాను. ఆ 10% కూడా నేను చూపించేది క్లియర్గా. ఈ 10% మార్కెట్ని ఇంతలా డీకోడ్ చేస్తుంది అంటే 100% నేర్చుకోగలిగితే మార్కెట్లో మీరే కింగ్లు అవుతారు. ఓకేనండి. క్లియర్గా మార్కెట్ డైరెక్షన్ ఎప్పుడు మారుతుంది ఏంటి చూడండి. ఇది పిఈ ట్రెండ్. క్లియర్గా మార్కెట్ ఇప్పుడు మనం ఏ డైరెక్షన్లో ఉండాలి ఏంటి అన్నది క్లియర్గా మనకు తెలుస్తుంది. ప్రతి ట్రేడ్ లోలో పట్టుకోవచ్చు, పీక్లో ఎగ్జిట్ అవడానికి మన దగ్గర సబ్జెక్ట్ అనేది ఉంది. దానికి సంబంధించి మిమ్మల్ని గైడ్ చేయడానికి ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా వాటి మీద ప్రాక్టీస్ మాత్రమే. ఓకేనండి. వీక్లీ లెవెల్స్ ప్రతి కొన్ని వారాల పాటు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. అవి అందరూ డ్రా చేసుకొని ఎలా పనిచేసినవి చూశారు, కామెంట్లు చేశారు 100% పనిచేస్తున్నాయని. ఇంక తర్వాత నుంచి యూట్యూబ్లో ఇవ్వడం మానేసి ఓన్లీ నా గ్రూప్ మెంబర్స్, నా స్టూడెంట్స్కి మాత్రమే గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. పోయిన వీక్ నేను ఇచ్చిన లెవెల్స్ ఎలా పనిచేసిన ఇప్పుడు మీకు చూపించాను. నెక్స్ట్ వీక్ లెవెల్ అనేది మళ్ళీ నేను రేపు సండే ఆ గ్రూప్లో మెన్షన్ చేస్తాను. వాటి కోసం మళ్ళీ వీకెండ్లో మీతో మాట్లాడతాను. నాకు ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలని స్టాక్ మార్కెట్లో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే మనీ పోగొట్టుకోకుండా మంచి సబ్జెక్టు, మంచి కంటెంట్ నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నేను ఏదైతే చెప్తున్నానో, నేను ఏదైతే చూపిస్తున్నానో అదే మీకు నేర్పుతాను. అవే ఇండికేటర్స్ మీకు ఇస్తాను. ఓకేనండి. నా దగ్గర ఏదైతే ఉందో అది మీకు చూపిస్తున్నా. నా దగ్గర ఏదో ఉంది మంత్రదండం, డైలీ ఎర్న్ చేయాలంటే డైలీ 1,00,000 కావాలా, డైలీ 10,000 కావాలా, 20,000 కావాలా, నా దగ్గరికి రండి అని మిమ్మల్ని భ్రమ పెట్టట్లే. మార్కెట్ డైరెక్షన్ పట్టుకోవడం నేర్పుతా, మార్కెట్లో ఎంట్రీ ఎక్కడ అవ్వాలో నేర్పుతా, మార్కెట్ ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలో నేర్పుతా. అర్థమవుతుందా? ఇంకా అందులో మీరు 10,000 తీగేస్తారా, 2,000 తీస్తారా అన్నది మీ ప్రాపర్ ప్లానింగ్ మీద, మీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. బయట చాలామంది మీరు 1,00,000 సంపాదించాలంటే నా దగ్గరికి వచ్చి నాడు ఏం నేర్పుతాడో చెప్పడం, నేను ఏం నేర్పుతానో మీకు చూపిస్తున్నాను, నేను ఏమి ఇస్తానో మీకు చూపిస్తున్నాను, అవి ఎంతవరకు పనిచేస్తాయో అనేది మీకు చూపిస్తున్నాను. ఓకేనండి. ఇది మీకు నచ్చితేనే ఓకే, ఇది బాగుంది, ఇది జెన్యున్గా ఉందని నమ్మితేనే నా దగ్గరికి రండి. వాట్సాప్ నెంబర్గా కాంటాక్ట్ అవ్వండి, డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ ట్రెజర్ హంటర్.